విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మెగా డిఎస్సి మీద చర్చకు సవాల్ విసిరారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రో, మరి విధ్వంసక శాఖ మంత్రో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన డిఎస్సి అభ్యర్థులకు ఎవరైతే ఆయన అపాయింట్మెంట్ కోరుతున్నారో, ఎవరైతే మాకు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి కూడా మాకు జాబులు రాలేదని చెప్పి ఎవరైతే అభ్యర్థులు మాట్లాడుతున్నారో వాళ్ళకి ముందు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అనేంత స్థాయి మీది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు స్పోర్ట్స్ కోటా అని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో జాబులు ఇచ్చామన్నారు. స్పోర్ట్స్ కోటా అంటే ఏం స్పోర్ట్స్ ఆడితే ఇచ్చారు మీరు? ప్యాకెట్ ఆడితే స్పోర్ట్స్ కోటానా? ప్యాకెట్ ఆడిన వాళ్ళకి కూడా మీరు జాబులు ఇచ్చారే. మరి అసలు ఎప్పటి నుంచో డిఎస్సి కోసం ఆ డిగ్రీలు చదివి బీఈడీలు చేసి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కోచింగ్లు తీసుకొని ఇక్కడ ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ కోసం ఎన్ని సంవత్సరాలు నిరీక్షణ పడి వాళ్ళు ఇప్పుడు జాబ్ కోసం అప్లై చేసి జాబ్ రాసి వాళ్ళు సాధిస్తే వాళ్ళకి జాబులు రావట్లేదు. ముందు వాళ్ళకి ఎవరైతే మా గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు. ఒకే సంవత్సరంలో 1,20,000 మందికి 1,25,000 మందికి ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు. అలా వీళ్ళు ఎందుకు చేయట్లేదు? మరి వాలంటరీ వ్యవస్థకి 10,000 ఇస్తామని చెప్పి అన్నారు కదా సార్? అదే కదా, ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? చెప్పే అన్నీ బోటకపు మాటలు. అలాగే ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఇంటింటికి తెలుగుదేశం తిరుగుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి తిరగమని ప్రతి ఎమ్మెల్యేని కూడా పంపించారు. ఈ ఈ ఇప్పుడున్న ఇన్ని సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ఎమ్మెల్యే ఇంటికెళ్ళి ఎవరైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ ఇంటికెళ్ళి తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన సంక్షేమాన్ని అందించారు, అభివృద్ధి చేసి రాష్ట్రంలో 2019-2024 మధ్య ఖచ్చితంగా ఎవరికైతే సంక్షేమం ప్రతి ఇంట్లో కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీ లీడర్కి సైతం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలకి కూడా అక్కడ లీడర్లు మాజీ ఎమ్మెల్యేలకు కూడా చాలామంది జగనన్న సంక్షేమాలు అందినాయి. కాబట్టి ధైర్యంగా వెళ్ళారు, మేము ఇది చేసాము, మీకు ఎంత ఏంటి అని చెప్పి మొత్తం అన్నీ తెలుసుకొని మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని చెప్పి ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నారు. ఇది రెండో రోజు. వాళ్ళు ఏం ఏం చేశారని చెప్పి వస్తుంది ఏం చేశారని చెప్పి అడుగుతున్నాను నేను.